డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. కృష్ణరాజు గారు ఆ లెక్కను చూస్తే 2002లోనో ఎప్పుడో చెప్తూ ఉంటారు, చైనా వాళ్ళు ఆ ఫేస్లు ఉంటాయి కదా, వాళ్ళు నూడిల్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి చైనా వాళ్ళతో ఒప్పందాలని పేపర్లో ఫోటోలు కూడా వేయించుకున్నారంట అప్పట్లో. ఆఖరికి చూస్తే వాళ్ళు నెక్లెస్ రోడ్ దగ్గర ఏరియాలో ఎక్కడో నూడిల్స్ బండ్లు నడుపుకుంటూ ఉన్నారు. విశాఖపట్నం సమ్మిట్లో లాగా అదే అప్పట్లోనే స్టార్ట్ చేశారు. విశాఖపట్నం సమ్మిట్ అంటే మొన్న అది అప్పట్లోనే అది స్టార్ట్ చేశారంటారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి అంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు బ్రతకనిస్తారా మిమ్మల్ని, మీ పార్టీని చెప్పండి. ఒకటైతే ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక ఇద్దరు ఎమ్మెల్సీలనో, లేదంటే ఒక ఇద్దరు రాజ్యసభ సభ్యులనో, లేదంటే మీరు అన్నట్టుగా ఓ 10 మంది మేయర్లలో, లేదంటే ఓ జడ్పీ చైర్మన్లో, వీళ్ళందరినీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోయిద్దని అనుకుంటే అంతకంటే ఇంకా అమాయకత్వం కూడా ఉందని చెప్తున్నా. ఎందుకంటే మా ప్రస్థానం బిగినైందే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చారు. దాని తర్వాత మేము మళ్ళీ బై ఎలక్షన్లు ఫేస్ చేసాం. రాజీనామా తీసుకొని ఎలక్షన్స్లో మేము ఎమ్మెల్యేలుగా వాళ్ళని గెలిపించుకొని మా దగ్గర తీసుకున్నాం. తర్వాత వాళ్ళు 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే మాకు 67 సీట్లు వచ్చినాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మా దగ్గర 67 సీట్లతో 45% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఎలా అయినా పడగొట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి 2014 to 19 మధ్య అనేక కుట్రలు చేసి ఒకసారి 5గురిని ఒకసారి 2 అట్లా 23 మందిని తీసుకొని అనైతికంగా, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వాళ్ళ చేత గవర్నర్ గారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి, నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయినటువంటి సంఘటనలు మనం ఆ రోజు చూసాం. సో 23 మందిని తీసుకుంటే ఏదో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నారు. తర్వాత ఆ రోజు మాకు ఒక్క రాజ్యసభ సీటు మాకు రావాలి. ఆ ఒక్క రాజ్యసభ సీటుకి 44 మంది ఎమ్మెల్యేలు బలం కావాలి. 44 మందిలో ఒక్కళ్ళు మా నుంచి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రాజ్యసభ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసి, అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి చలమలశెట్టి సునీల్ గారిని మా పార్టీలోంచి బయటికి తీసుకొచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేని కొనుక్కొని రా ఎట్లా కొట్ట, అది 20, 30, 50, 43 వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 మంది ఉన్నా కూడా పోయిద్ది. 44 కావాలి బలం. 67లో 23 మంది వెళ్ళిపోయారు కాబట్టి 44 ఉంది. ఒక్కళ్ళని తెచ్చుకోమని చెప్పి ఆయన తీసుకొని వచ్చి ఆయన చేత ఆయన బయటికి పార్టీలో, మా పార్టీలో ఉంటే ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆయనకి రాజ్యసభ ఆఫర్ చేశాడు. కానీ ఆ రోజు 44 మంది ఎక్కడికి వెళ్ళాలా. వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు ఇస్తామన్నారు. ఒకళ్ళిద్దరికైతే మంత్రి పదవులు కూడా ఇస్తాం, 4గురికి ఇచ్చాం కదా, మీలో ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు వస్తే మీకు కూడా ఇస్తామని ఆఫర్ చేసినా ఎవరు పోలా. దాని తర్వాత మేము అధికారంలో ఉన్నప్పుడు నోట్ దిస్ పాయింట్, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం మా దగ్గర 4 ఎమ్మెల్యేలను కొన్నాడు చంద్రబాబు నాయుడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. మేము ఆ రోజు అనుకుంటే అదే ఎమ్మెల్యేలు, అదే ఉండవల్లి శ్రీదేవి గారు 10 నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసి 10 నిమిషాల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, అమ్మా నువ్వు నీకు ఏదో ఒకటి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తాను, పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ రేపు వెళ్ళిపోతా అంటే నేనేం చేయలేను అన్నాను. ఎందుకు ఏదో కావద్దని చెప్పి నేను మినిస్టర్ చేస్తానని చెప్పొచ్చు కదా. మమ్మీ పెడితే మాకు ఎమ్మెల్సీ సీట్ వచ్చేది, అనురాధ గారికి వెళ్ళేది కాదు. కానీ మేము అటువంటి పాలిటిక్స్ ఎప్పుడు చెయ్యం కూడా. ఏమన్నా సరే వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఉంటారు, నష్టం జరుగుతుంది చంద్రబాబును చూస్తున్నారు. కాదు సార్, ఒక్క మాట, చంద్రబాబు నాయుడు అనగానే ఏం గుర్తొచ్చింది? కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లు. అనైతిక పొత్తులు రావా? అనైతిక పొత్తులే ఉంది, అసలు పొత్తులే ఉంది. ఆయన అన్ని పార్టీలు అలా మనుషులు పెట్టుకున్నాడు కామన్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓడిపోయిన ఏం గుర్తొస్తాయి? విలువలు, విశ్వసనీయత. ఎస్ నేను ఇది చేయలేను, చెప్పానంటే చేయాలి, ఇదిగో నేను ఈ మేనిఫెస్టోనే చేయగలుగుతాను. మేము ఒక ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టాము. ఒకటి ఈశ్వర్ గారు, రాజకీయాలు అంటున్నారు, ఇంత ప్రయాణం చేసిన తర్వాత, ఇంత పెద్ద సౌధాన్ని నిర్మించుకున్న తర్వాత మళ్ళీ మేము మొదటి నుంచి అంటే అది సాధ్యమయ్యే పని. ఇప్పుడు కూడా మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. మీరు అన్నట్టు 11 రాజ్యసభ ఉంటే దాంట్లో మీరు అన్నట్టు ఇద్దరు ముగ్గురు 4 పోతారేమో, పోనీయండి. కాదు ఏమైంది? 40% ఓట్లు వేసిన 1,32,00,000 మంది ఉన్నారు. దాంట్లో 100 మంది నాయకులు పోతారేమో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా. లేదా మీరు అన్నట్టు 200 మంది పోతారు. ప్రజలే కదా. 1,32,00,000 మంది ఓటర్లు. దాంట్లో మీరు అన్నట్టుగా 70-80 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? సో చంద్రబాబు నాయుడు గారికి ఇలా మేనేజ్ చేయటము, అసలు ఈవీఎంలే మేనేజ్ చేసినట్టుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయటం, ఇది ఎంత ఆయన దృష్టిలో ఇది ఆఫ్టర్ ఆల్ కదా. ఈవీఎంలే మేనేజ్ చేసి ఓ ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్ని ఒక కుట్ర రూపంలో గెలిచేసి, దాన్ని ఇంకా గెలిచినా కూడా అది ఇంకా సరిపోక, ఇంకా నాకు రాజ్యసభలో వాళ్ళకి 0 ఉన్నారు కాబట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పారు ఇది ఎమ్మెల్సీ ఇస్తానంటున్నారు అని. ఎమ్మెల్సీ కాదు సార్ వాళ్ళు ఆఫర్ చేసింది, మంత్రి పదవి మోపిదేవి గారికి ఆఫర్ చేశారు. ఇప్పుడు రాజ్యసభ రాజీనామా చేసి ఆ రాజ్యసభ ఇంకోళ్ళకి ఇస్తారంట, ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని. మరో భూమా నాగిరెడ్డి గారి పరిస్థితి మాత్రం దయచేసి ఆయనకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారిని ఇట్లానే మోసం చేశారు. దయచేసి నేను మోపిదేవి గారికి అలాంటిది రాకూడదని భవిష్యత్తులో కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దాడు ఈరోజు మోపిదేవి వెంకటరమణ. ఎందుకు ఆ మాట అంటే 2014లో టికెట్ ఇస్తే ఓడిపోయాడు ఇదే రేపల్లి నుంచి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు తన వెంట ఉన్నాడని చెప్పి మళ్ళీ 2019లో టికెట్ ఇచ్చారు. 151 సీట్లు గెలిచిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయాడు. అయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇస్తే కడుపుకు అన్నం తినేవాడన్నా ఇట్లాంటి చర్యలకు పాల్పడతాడా? కడుపుకు అన్నం తినేవాడైతే ఇలాంటి చర్యలకు పాల్పడతాడని అడుగుతాం సూటిగా. ఏమయ్యా నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోతే అయినా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ శాసనమండలి అప్పుడు రద్దు చేయాలనుకుంటే మళ్ళీ నీకు రాజ్యసభ పంపిస్తే నీ కొడుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి నువ్వు నిజంగా 2 సార్లు గెలిచుంటే నీకే ఇచ్చేవాళ్ళు కదా, నీ కొడుకే ఇచ్చేవాళ్ళు కదా. సో ఇవ్వలేదని చెప్పి నీకు రాజ్యసభ ఉంది, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా నువ్వు ఈరోజు ఇటువంటి పార్టీ మారటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే ఇలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమా? పొమ్మనండి సార్, పోతే పోతారు. ఏమైంది ఒకళ్ళిద్దరు ఇట్లా అడ్డాలు పోతే నికార్సైనటువంటి కార్యకర్తలు సిద్ధాంతాలు విలువలు లేని వాళ్ళు ఉండండి పోతే పోనివ్వండి అని అంటారు మీరు. నేనేమంటానంటే 11 మందికి ఈరోజు మీ సంఖ్యాబలం పడిపోయింది, ఎమ్మెల్యేల సంఖ్యాబలం. రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు, ఒకరిద్దరు వెళ్తారా ఏంటో ఇప్పుడు జరిగేటటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. కానీ మీ కార్యకర్తల్లో ప్రజల్లో ఏంటి పార్టీ పరిస్థితి ఇలా అనేటటువంటి ఏముండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నాయకుడు వెళ్ళిపోయాడు కాబట్టి నాయకుడు వెళ్ళిపోతే ఇంకో నాయకుడు అక్కడ తయారవుతారు. సో ఒక నాయకుడు అక్కడ వెళ్ళిపోతే ఇంకో నాయకుడు ఆ ప్లేస్లో ఎమర్జీ అవుతారు. ఎందుకంటే మాకు బలమైనటువంటి నాయకత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయి నుంచి. సో వీళ్ళు ఎవరో పై స్థాయిలో ఉండే ఒకళ్ళిద్దరు లీడర్లు వెళ్ళిపోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయిద్దని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే మాది క్యాడర్ బేస్డ్ ఉన్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఆ రోజు ఆయన ఎవరిని రావద్దని చెప్పాడు, నాతో వస్తే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి. ఆ రోజు కార్యకర్తలు నిలబడ్డారు. ఈ రోజు మేము నిజంగా 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మన విశాఖపట్నంలో అక్కడ అచ్యుతాపురంలో జరిగినటువంటి సంఘటన పరామర్శకి వెళ్తే హాస్పిటల్ దగ్గర చూసారా దాదాపు వేలాది మంది జనాలు. వినుకొండ వెళ్తే ఎక్కడ ఎవరు మొబిలైజ్ చేసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకొని ఈ రోజు వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు. ఈ రోజు మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా సో వేలాది మంది ఈ రోజు మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి అన్న మనకేం కాదు మేము ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి బలమైనటువంటి క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఒకళ్ళిద్దరు ఏదో ఈ రోజు రాజకీయ అవకాశవాదం కోసమో లేదంటే రేపొద్దున ఇక్కడ ఉంటే ఏమైనా కేసులు పెడతారేమో భయంతోనో లేదంటే వాళ్ళు ఇచ్చే 30 కోట్లు 40 కోట్లు కొంతమందికి 70 కోట్లు అంట 70 కోట్లు ఆఫర్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ తర్వాత రాజకీయాల్లో ఉంటే అంత పోతే అంత ఇది తీసేసుకుని మనం సర్దేసుకుందాం అనుకోళ్ళు పోవచ్చు. దాని గురించి అయితే ఎక్కడ కూడా ఆలోచించేటువంటి అంశం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో పర్టికులర్గా నిన్న ఈరోజు ఈ ఇన్సిడెంట్ని తెర మీద అంటే వీళ్ళని జాయినింగ్లు చేసుకోవడానికి తెర మీద తీసుకురావడానికి కారణం మాత్రం ఒకటి. ఎందుకంటే వీవీప్యాట్ల దగ్ధమైన అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ ఈవీఎం మిషన్లో బ్యాటరీ ఛార్జింగ్ పెరగటం అంశం కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాల్లో ఈవీఎంలో డేటా తొలగించారు అనేది నిన్న క్లియర్గా వచ్చినప్పుడు ఈ అంశాలన్నింటినీ వాళ్ళ మీడియా ఎటు చూపించదు. మిగిలినప్పుడు మీడియా ఇప్పుడు మీరు నిన్న మొన్న ఏం డిస్కషన్ పెట్టారు దీని మీద పెట్టారు, ఈ రోజు ఎందుకు దీని మీద పెట్టారు? ఈ రోజు అదే అంశం పెట్టాలి లేకపోతే మీరు కూడా ఈ అంశం ఎందుకు పెట్టారు? దీన్ని చర్చ పక్కదోవ పట్టించడానికి దాన్ని ఒక ప్లాన్గా చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్డ్గా పర్టికులర్గా ఈ టైం చేయడానికి కారణం అది.